పచ్చదనమే ప్రాణంగా మొక్కలు పెంచడమే జీవితంగా భావించిన దరిపల్లి రామయ్య తన జీవితాన్ని మొక్కల పెంపకానికి అంకితం చేశారు. కోటి మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకుని తన జీవితాన్ని కొనసాగించారాయన. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్య శనివారం వేకువజామున కన్నుమూశారు. జీవితాంతం మొక్కల పెంపకంతోనే గడిపిన రామయ్య సేవలను గుర్తించిన కేంద్రం 2017లో పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్నారు వనజీవి రామయ్య. మొక్కల పెంపకం, పచ్చదనం పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని గుర్తించి వనజీవిగా నామకరణం చేశారు. పిల్లల కన్నా మొక్కలనే మిన్నగా భావించేవారాయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేసిన సమయంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో రామయ్య విస్తృతంగా పాల్గొన్నారు. వృక్షో రక్షతి రక్షితః అనే నినాదంతో ఉన్న ఫలకాన్ని ఆయన మెడలో ధరించి కార్యక్రమాలకు హాజరయ్యేవారు. ఖమ్మం పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని నెలకొల్పారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న సమయాల్లో ఆయన మొక్కల పెంపకం ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ వచ్చారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యతను గుర్తు చేసిన వనజీవి రామయ్య మృతికి పరిపూర్ణ నివాళులర్పిస్తూ తెలుగు వన్ సంతాపం తెలియజేస్తోంది.